గుంటూరులోని థియేటర్ల వద్ద పుష్ప 2 సందడి నెలకొంది. మూవీ చూసేందుకు అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ ముందు వేచి ఉన్నారు. ఇక థియేటర్ వద్ద బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. పుష్ప 2 గురించి మరింత సమాచారాన్ని గుంటూరు ఫోన్సిక్ మాల్ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 ఈ రోజు విడుదలైంది. ప్రధానంగా కూడా నిన్న నైట్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్ షో పడినటువంటి నేపథ్యం. నేనైతే మాత్రం మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ హాల్ దగ్గర గుంటూరు దగ్గర ఉన్నాను. గుంటూరులో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ పుష్ప 2కి సంబంధించి ఏ విధంగా ప్రేక్షకులు వెళ్తున్నారు అనేది మనం అయితే ప్రజెంట్ చూడవచ్చు. మొత్తం కూడా 6 స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 స్క్రీన్లో కూడా ప్రతి స్క్రీన్లో ఈ పుష్ప 2నే ప్రజెంట్ అయితే మాత్రం రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. మల్టీప్లెక్స్ కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది కాబట్టి అంతగా కూడా ఒకేసారి క్రౌడ్ రాకుండా కూడా మెల్లమెల్లగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఈ థియేటర్ దగ్గర చూసుకోవచ్చు. అయితే పుష్ప 2కి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే హైప్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మొత్తం కూడా రీచ్ అయినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రజెంట్ కనపడుతూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులు అయితే ఇక్కడికి రావటం జరిగింది. థియేటర్ల దగ్గర వాళ్ళైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి, సినిమాని చూడాలనేటువంటి కుతూహలంతో కూడా ఉన్నట్లు. అదేవిధంగా సినిమా కూడా బాగున్నటువంటి టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడైతే పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. ప్రధానంగా కూడా అన్ని సాంగ్స్ కానివ్వండి, అదేవిధంగా ఎలివేషన్ షాట్స్ కానీ కూడా మొత్తం బాగుందని అయితే మాత్రం ప్రేక్షకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంటే థియేటర్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ అయితే మాత్రం అన్ని షోలు కూడా ఇక్కడ వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అయితే మాత్రం థియేటర్కి రావటం, థియేటర్కి వచ్చి ఆ పిక్చర్ని చూసేందుకు అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఉదయం నుంచి అంటే రాత్రి 9:30 దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం. అలాగే 6 థియేటర్స్ 6 స్క్రీన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఎక్కడికక్కడ కూడా ఈ ముఖ్యంగా కూడా ఎవరైతే యువకులు ఉన్నారో యువకులైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, థియేటర్ల దగ్గరికి సందడి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. మల్టీప్లెక్స్ దగ్గర ఏ విధంగా లోపలికి వెళ్తున్నారు థియేటర్లోకి అనేది మనం చూసుకోవచ్చు. థియేటర్కి సంబంధించి ప్రధానంగా మొట్టమొదటి అంటే 3 సంవత్సరాల పాటు ఈ పిక్చర్ని అయితే తీయటం జరిగింది. 3 సంవత్సరాల్లో కూడా ఎటువంటి హైపు డౌన్ ఫాల్ కాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ సినిమాని నిర్మించినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పుష్ప సినిమా బాగున్నటువంటి టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం కానీ అదేవిధంగా కూడా ప్రేక్షకులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు మల్టీప్లెక్స్ నుంచి.